హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నేను శ్రీనివాసరావు రోజులాగే ఆ రోజు కూడా చల్లగాలికి కాసేపు సేద తీద్దామని పచ్చని చెట్ల మధ్య కూర్చున్నాం. గంటకు పైగానే అయింది మేము అక్కడ కూర్చొని. రోజు మేము కలిసిన దగ్గర నుంచి తిరిగి మా ఇంటికి వెళ్ళేదాకా గలగలా మాట్లాడే శ్రీనివాసరావు ఆ రోజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుండడంతో, ఏమేం శ్రీనివాసరావు, ఏం మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చున్నావేంటి? ఒంట్లో బాగాలేదా అడిగాను. నా ప్రశ్నకు శ్రీనివాసరావు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా ఏదో పరధ్యానంగా ఉన్నట్టు అనిపించడంతో భుజం మీద చేయి వేసి కుదిపి, ఏమైతే అడిగినా వినిపించుకున్నంత పరధ్యానం ఏంటి? నిన్నే శ్రీనివాసరావు, అసలేమైంది? ఈరోజు ఎందుకలా ఉన్నావు అడిగాను. కాసేపటికి శ్రీనివాసరావు తేరుకొని, ఇక మీదట మనకి మళ్ళా ఇలా కలుసుకునే అవకాశం రోజు రాకపోవచ్చు అన్నాడు. ఎందుకు? ఏదైనా ఊరికి వెళ్తున్నావా? లేదంటే ఆదిత్యకి వేరే ఊరికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా అడిగాను. అందుకు శ్రీనివాసరావు, ఆ రెండు కారణాలు కావు అన్నాడు. మరి ఇంకేంటి? ఇక్కడే ఉంటే రోజు ఎప్పట్లాగే నువ్వు నేను పార్క్ వస్తుంటా కాబట్టి కలుస్తూనే ఉంటాం కదా అన్నాను. నా మాటలకి శ్రీనివాసరావు మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. అసలు విషయం ఏంటో చెప్పకుండా అలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? దేని గురించి మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేలా మాట్లాడొచ్చు కదా. ఈసారి శ్రీనివాసరావు బాధగా, మరో 2 రోజుల్లో నేను సీనియర్ సిటిజన్ హోమ్కి వెళ్తున్నానన్నాడు. ఏంటి? సీనియర్ సిటిజన్ హోమ్కా? ఎందుకు? మీ కొడుకు కోడలు మిమ్మల్ని బాగానే చూసుకున్నారు కదా. అలాంటప్పుడు సీనియర్ సిటిజన్ హోమ్కి వెళ్ళటం ఎందుకు అడిగాను. ఎన్ని రోజులు నేను అలాగే అనుకున్నాను. భార్యను కోల్పోయి ఒంటరివాడిన నేను కొడుకు కోడలు వాళ్ళ పిల్లల మధ్య హాయిగా ఉంటున్నాను. కానీ ఆదిత్య ఉన్నట్టుండి నన్ను సీనియర్ సిటిజన్ హోమ్లో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నానని, మరో 2 రోజుల్లో అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని నిన్న రాత్రి నాతో చెప్పాడు శ్రీనివాసరావు. ఎందుకు అని ఆదిత్యని అడగలేదా అడిగాను. అందుకు తను నాకు వాడిని అడిగే అవకాశం ఇవ్వకుండానే నన్ను సీనియర్ సిటిజన్ హోమ్కి పంపిస్తున్నందుకు కారణం కూడా వాడే చెప్పాడు చక్రపాణి అన్నాడు. ఏంటా కారణాలు? వృద్ధాప్యంలో తండ్రికి నేను ఉన్నానని ధైర్యాన్నిచ్చి ఆసరాగా ఉండాల్సింది పోయి, నాన్న మిమ్మల్ని సీనియర్ సిటిజన్ హోమ్లో చేర్పిస్తున్నాను, రెడీగా ఉండని చెప్తాడా? ఏ అందుకు నీ అయిష్టాలతో పనిలేదా? నిన్ను అందులో చేర్పించాలని నిర్ణయం తీసుకునే ముందు అక్కడ ఉండటం నీకు ఇష్టమా లేదా నాన్న అని నిన్ను ఒక్క మాటని అడగాల్సిన అవసరం లేదా? అసలు నేను అడగకుండానే అలా ఎలా నిర్ణయం తీసుకుంటాడు అడిగాను. అందుకు శ్రీనివాసరావు చిన్నగా నవ్వి, వాడి చిన్నతనంలో వాడు నేను మాత్రం అడిగానా నువ్వు ఏం చదవాలనుకుంటున్నావని, పెద్దయ్యాక ఏం అవుదామనుకుంటున్నావని? వాడిని అడగకుండానే నా చిన్నతనంలో నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేకపోయానని, వాడు నల్లా కాకుండా బాగా చదువుకోవాలని, వాడు గొప్పవాడు కావాలని వాడి ఇష్టం తెలుసుకోకుండానే వాడు వెళ్ళడు నాన్న, నాకు ఇష్టం లేదు నాన్న, నేను అమ్మని నిన్ను చూడకుండా ఉండలేను నాన్న అని బోర్న ఏడుస్తున్నా పట్టించుకోకుండా వాడికి నచ్చ చెప్పి, పలానా బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, జీవితంలో గొప్పవాడు అవుతావని బలవంతంగా వాడిని పేరు పొందిన డెహ్రాడూన్లోని డోన్ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశాను. ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళడం రావడం ఇబ్బంది, పైగా ఖర్చుతో కూడుకున్న విషయం అని సంవత్సరానికి ఒకసారో 2 సార్లు స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే వాడిని వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం. ఎంతసేపు నా కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడు కావాలని స్వార్థంతో ఆలోచించానే తప్ప తల్లిదండ్రుల ప్రేమకు వాడిని దూరం చేస్తున్నానని గుర్తించలేకపోయాను. పాపం వాడు మమ్మల్ని వదిలి ఉండలేక, నా మీద భయంతో ఆ విషయం నాతో చెప్పలేక వాడి చిన్ని గుండె ఎంత తలలిందో. ఇప్పుడు ఈ వయసులో వాడికి నేను దూరంగా వెళ్తున్నానంటే కానీ నాకు అర్థం కాలేదు చక్రపాణి. అప్పుడు వాడు పడిన బాధ, ఇందులో వాడి తప్పేమీ లేదు. ఎంతసేపు నేను వాడి ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించాను. ఇప్పుడు వాడు ఈ వయసులో నేను గొప్పగా చూసుకోవడం మాత్రమే ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు శ్రీనివాసరావు. అంటే అన్ని సౌకర్యాలను హోమ్లో చేర్పించి
నెలకి వేలకు వేలు డబ్బు కడితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అదే గొప్పగా చూసుకోవడం అవుతుందా అడిగాను. అందుకు శ్రీనివాసరావు వాడిని చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తున్న విషయం తెలిసి వాడు నన్ను అదే అడిగాడు చక్రపాణి. నాన్న, మీరు చెప్పినట్టే వింటాను, బుద్ధిగా చదువుకుంటాను, మీరు ఏది చదవమంటే అదే చదువుతాను, అంతేకాని నన్ను హాస్టల్లో చేర్పించొద్దు నాన్న అని వాడు ఎన్ని చెప్పినా వినకుండా చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు? అక్కల్లో చదువుకోవడానికి సౌకర్యాలు ఇంట్లో ఉంటే ఉండవని, అక్కడైతే నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, నీ తోటి వాళ్ళు బోలెడు మంది స్నేహితులు ఉంటారు నీతో ఆడుకోవడానికి, అవుట్డోర్ ఇండోర్ గేమ్స్, అందులో నీకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చని నచ్చచెప్పి పంపించాను. ఒక రకంగా చూస్తే వాడు నాకు ఇప్పుడు అలాగే నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నాన్న, నేను నీ కోడలు ఉద్యోగానికి వెళ్తే, పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తే ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారు. మీకా వయసు అయిపోతుంది. ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. మిమ్మల్ని అలా ఒంటరిగా ఇంట్లో ఉంచి వెళ్ళినా ఆఫీస్లో నేను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. హోమ్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. 24 గంటలు వైద్య సదుపాయాలు, ఏది కావాలంటే అది అందించే సర్వెంట్స్, మీ వయసుకు తగిన హెల్తీ ఫుడ్, కాలక్షేపానికి లైబ్రరీ, ముఖ్యంగా మీ వయసు వాళ్ళు. మీరు మాతో పాటు ఉంటున్నారన్న మాటే కానీ మీతో సరిగా కూర్చుని ఓ 4 మాటలు మాట్లాడే సమయం కూడా మాకు ఉండట్లేదు నాన్న. ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న బాధ కన్నా హోమ్లో అన్ని సౌకర్యాల మధ్య ఉంటున్న భావన నయమనిపించి ఈ నిర్ణయం తీసుకున్నానన్న అని చెప్పాడు శ్రీనివాసరావు. మిమ్మల్ని అందరినీ విడిచి ఎవరూ లేని వల్ల నేను అక్కడ ఉండలేని ఆదిత్య చెప్పలేదా అడిగాను. అందుకు శ్రీనివాసరావు, వాడికి ఎలా అయితే నువ్వు మా మధ్య ఉండటం కన్నా నీకు నీ భవిష్యత్తు ముఖ్యమని వాడిని మాకు దూరంగా ఉంచాను. ఇప్పుడు వాడు నా విషయాలు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు చక్రపాణి. నాన్న మా మధ్య ఉండటం కన్నా అన్ని సౌకర్యాల మధ్య తన తోటి వయసు వాళ్ళతో ఉండాలని, అందుకు నెల నెల ఇంత డబ్బైనా పర్వాలేదు కడతానని నన్ను హోంలో చేర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇందులో వాననుకుని మాత్రం ఏం లాభం చక్రపాణి? చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటే ఇదేనేమో అంటూ బాధపడ్డాడు శ్రీనివాసరావు. అంటే ఆదిత్య చెప్పినట్టు నువ్వు సీనియర్ సిటిజన్ హోమ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నావన్నమాట అడిగాను. మరి అంతే కదా, వీలుంటే రోజు కాకుండా సంవత్సరానికి ఒకసారైనా మాకు కలుసుకునే అవకాశం ఇవ్వని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు చక్రపాణి అంటూ శ్రీనివాసరావు నన్ను తన గుండెలకు హత్తుకొని భారమైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావుకి నాకు 2 ఏళ్ల క్రితమే పరిచయమైంది. నా పేరు చక్రపాణి, నా భార్య పేరు దేవకి. మాకిద్దరు సంతానం, కొడుకు రఘు, కూతురు పల్లవి. నేను ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. రఘు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. పల్లవి పీజీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. పిల్లలిద్దరి చదువులు పూర్తయి ఉద్యోగాలు స్థిరపడ కొంతకాలానికి వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు జరిపించాం. వృత్తి బాధ్యతల నుంచి రిటైర్డ్ అయ్యి పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక ఇక మా బాధ్యతలన్నీ తీరిపోయాయని ప్రశాంతంగా ఉంటున్న మమ్మల్ని ఊర్లో మీరిద్దరే ఉండే చేశానన్నా అని రఘు వాడి దగ్గరికి రమ్మని బలవంత పెట్టడంతో 4 సంవత్సరాలుగా వాడి దగ్గరే ఉంటున్నాం. రఘు ఉండేది అపార్ట్మెంట్లో. పిల్లల దగ్గర ఉండడానికి వచ్చిన మాలాంటి తల్లిదండ్రులు ఓ 2-3 తప్పితే అందరూ ఉద్యోగస్తులే. కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. కొడుకు కోడలు ఉదయం ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్తే సాయంత్రం వాళ్ళు తిరిగి వచ్చేదాకా నేను నా భార్య ఇద్దరమే ఇంట్లో ఉండేది. అన్నిటికీ పనివాళ్ళు. తిని ఖాళీగా కూర్చోడం తప్పితే పెద్దగా చేయాల్సిన పనులేమీ ఉండేవి కావు. కాలక్షేపానికి ఏవో మాకు నచ్చిన కొన్ని పుస్తకాలను చదువుకోవడం తప్పితే ఊళ్ళో లాగా ఇరుగు పొరుగు వాళ్ళు ఒకరినొకరు పలకరించుకోవడం, కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవడం లాంటివి లేవు. వచ్చిన కొత్తలో సిటీ వాతావరణానికి అలవాటు పడలేక మేము ఊరికే వెళ్తాంరా రఘు అంటే, ఇద్దరే ఈ వయసులో అక్కడ ఉండలేరనే కదా నాన్న ఇక్కడికి రమ్మని పిలిచింది. మళ్ళీ ఊరికే వెళ్తానంటారేంటి? మీరు ఊళ్ళో ఉంటే మీరు ఎలా ఉన్నారో ఏంటోనండి ఒకటే కంగారుగా ఉంటుంది. సిడ్డీకి కొత్త కదా, అలాగే అనిపిస్తుంది. కొన్నాళ్ళు పోతే అదే అలవాటు అవుతుందిలే అని అనడంతో వాడు ఆలోచించేది కూడా మా గురించి కదా. ఒంట్లో ఓపికన్న రోజులు ఒంటరిగా ఉండి శరీరం సహకరించినాడు. పిల్లలకి ఇబ్బందిగా మాట కన్నా
వాళ్ళకి అవసరానికి సహాయపడేలా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటే వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుందని మెల్లమెల్లగా సిటీ వాతావరణానికి అలవాటు పడ్డాం మేము. ఉదయం నిద్ర లేవగానే వాకింగ్కి, ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక వారంలో ఓ 2-3 రోజులు ఏదైనా గుడికి వెళ్ళి రావటం, మిగతా 3 రోజులు ఏదైనా సేవా కార్యక్రమంలో పాల్గొనటం, సాయంత్రం ఒక గంట సేపు వీధి చివరనున్న పార్కులో చల్లగాలికి తీరటం, ఇలాంటి వాటితో ఖాళీగా ఉన్నామనే భావన లేకుండా మమ్మల్ని మేము బిజీగా చేసుకున్నాం. అలా 2 నెలల క్రితం ఓ రోజు పార్కులో పరిచయం అయ్యాడు శ్రీనివాసరావు. తను కూడా ఈ మధ్యనే తన కొడుకు దగ్గరికి వచ్చాడని, మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నామని చెప్పాడు. అలా రోజు సాయంత్రం కలుసుకోవటం, కబుర్లు చెప్పుకోవటం మాకు అలవాటుగా మారింది. శ్రీనివాసరావుకి ఆదిత్య ఒక్కడే సంతానం. శ్రీనివాసరావుకు తన చిన్నతనంలో తనకు బాగా చదువుకుని గొప్పవాణ్ణి కావాలని ఉన్నా అందుకు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకోలేకపోయాని, అందుకే నా కొడుకును బాగా చదివించి వాడిని గొప్పవాడిని చేశాడని ముడిచిపోయేవాడు. శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ దుబారా ఖర్చులకు పోకుండా పైసా పైసా పోగు చేసి చిన్నప్పటి నుంచి తన కొడుక్కి కార్పొరేట్ విద్యను అందించాడు. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేస్తే మురిసిపోయాడు. చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, మంచి జీతం అని సంబరపడిపోయాడు. తన కొడుకు పనితీరుకు మెచ్చి ఉద్యోగంలో చేరిన కొద్ది కాలానికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వరిస్తే పొంగిపోయాడు. డబ్బు, కారు, ఇల్లు, హోదా చూసి తను ఊహించిన దానికన్నా కొడుకు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడని ముచ్చటపడ్డాడు. భార్య పోయి ఒంటరివాడైన తనని కంటికి రెప్పలా చూసుకునే కొడుకునని చాలాసార్లు నాతో చెప్పుకుంటూ సంబరపడ్డాడు శ్రీనివాసరావు. ఏదైతేనేం చిన్నప్పటి నుంచి కొడుకే తన ప్రాణంగా, తన ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకున్న తనని అర్థం చేసుకుని వృద్ధాప్యంలో నేనున్నా నాన్న అని తండ్రికి అండగా ఉంటున్న ఆతిథ్యం చూస్తే నాకు కూడా ముచ్చటేసేది. ఏ కాలంలో కూడా తల్లిదండ్రులు ఇంతలా అర్థం చేసుకునే పిల్లలు నారని ఆదిత్యం చూసినప్పుడల్లా అనుకునేవాడిని. కానీ ఆదిత్య వృత్తిలో తన స్థాయి పెరుగుతున్న కొద్దీ పని ఒత్తిడి కారణంగా తన్ని పలకరించే సమయం ఉండలేదని, తన ఇంట్లోనే ఉన్నా తండ్రికి కావలసినవన్నీ ఏర్పాటు చేయలేకపోతున్నానని, ఇంత డబ్బైనా పర్వాలేదు, హోమ్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయని, తండ్రికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆదిత్య తన తండ్రిని సీనియర్ సిటిజన్ హోమ్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఎంతసేపు పూల డబ్బు పోసి తండ్రిని అన్ని సౌకర్యాలను హోమ్లో చేర్పిస్తే తను సంతోషంగా ఉంటాడని ఆలోచిస్తున్నాడు. కానీ నాన్న నా నుంచి ప్రేమగా మాట్లాడే 4 మాటలు, తన రెక్కల కష్టాలు ఎత్తున్న నా నీడలో తన వృద్ధాప్యాన్ని గడపాలని ఆశిస్తున్న విషయాన్ని ఆదిత్య గమనించకపోవటం చాలా బాధాకరం. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.